హలో గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వచ్చేసి January 1st 2024. ఇప్పుడు మేము వచ్చేసి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం కానీ వచ్చినాం అనమాట. ఈరోజు ఇప్పుడు మార్నింగ్ అయితే 8 అవుతుంది. ఇంకా అయ్యప్ప స్వామి పూజ అయిపోయింది. టీ అన్న కాఫీ అన్న తాగేసి దర్శనంకి వెళ్దామని ఇక్కడ టీ స్టాల్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ధీరన్ యోధ వాళ్ళు తాగమని అన్నారు, బట్ కొంచెం అయినా ఏదైనా తాగితే దర్శనంకి ఎంత టైం పడుతుందో తెలియదు. క్రౌడ్ అయితే ఎక్కువే కనిపిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అది వేస్తే లేట్ అయిపోతుందని చెప్పేసి టీ తాగేసి వెళ్తున్నాము దర్శనంకి. హలో, ఈరోజు వచ్చేసి January 1st 2024. మేము ఇప్పుడు వచ్చేసి తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. సో మార్నింగ్ అయితే ఇక్కడ వచ్చేసి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. ఫుల్ క్రౌడ్ ఉందండి, బట్ దర్శనం ఎన్ని అవర్స్ పడుతుందో తెలీదు, చూడాలి ఇంకా. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నైట్ అంతా ట్రావెల్ చేసి శబరిమల నుంచి ఇక్కడికి వచ్చాం. కారు పార్కింగ్లో ఉంది. కారు వచ్చేట్లోపు బై వాక్ వెళ్దామని నడుస్తూ ఉన్నాము. ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం కనిపించింది. మార్నింగ్ అవర్స్ కాబట్టి క్లోజ్ ఉండింది. మేబీ ఓపెన్ అవుతుంది అనుకుంటా కాసేపట్లో, బట్ మాకు చూసే టైం అయితే లేదు. బయట నుంచి అయితే చూసాము. లోపల ఎవరెవరిది ఉన్నాయి స్టాచ్యూస్ అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం. అండ్ తిరువనంతపురం సిటీ కూడా చాలా పెద్దగా ఉంది, అంటే పెద్దదే ఆబ్వియస్లీ. ఇంకా అలా అలా మాట్లాడుతూ ఇంకా కార్లోనే టెంపుల్ వరకు అయితే వచ్చేసాము. టెంపుల్ది గుండం అన్నమాట ఇది. అండ్ టెంపుల్ దగ్గర అయితే ఎక్కువేం షూట్ చేయలేదు, చాలా స్ట్రిక్ట్ ఇక్కడ. ఈ టెంపుల్ గురించి అందరికీ తెలిసిందే కదా, చాలా ధనం అంతా బయటపడింది. చాలా అంటే చాలా స్ట్రిక్ట్. ఈవెన్ మగవాళ్ళకి ఓన్లీ పంచ, లేడీస్కి ట్రెడిషనల్ డ్రెస్. ఒకవేళ చుడీదార్ ఉన్న పైన టాప్ బాటము చున్నీ ఉన్న కింద పంచలాగా కట్టుకోవాలన్నమాట. ఇక్కడ లాక్ కౌంటర్ ఉంది కదా, అక్కడ పంచలు అమ్ముతున్నారు. లేడీస్కి అయితే 80 రూపీస్ అనుకుంటా పంచ, అది తీసుకున్నాము. డ్రెస్ ఉన్న పైనుంచి పంచలాగా కట్టుకోవాలన్నమాట. కట్స్ ఉన్న డ్రెస్కి ఫుల్ లెహెంగా లాగా ఉంటే ఓకే, పైన చున్నీ ఇంకా తర్వాత బ్లౌజ్. అలా శారీ అనుకోండి, శారీ లేదంటే హాఫ్ శారీ, మిగతా ఏ డ్రెస్ ఉన్నా కానీ పంచలాగా కట్టుకోవాలి. 8:30కి లోపలికి వెళ్ళాము. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. బయటకు వచ్చాము. మేము వెళ్ళిన తర్వాత ఏ బ్యాగ్ కూడా ఉండకూడదు లోపలికి వెళ్ళేటప్పుడు. జస్ట్ క్యాష్ది చిన్న పౌచ్ అలాంటిది, ఇంకా మిగతా బ్యాగ్లో ఏవి ఉండవద్దు. కాస్మెటిక్ ఐటమ్స్ కానీ ఏవి ఏ రకంగా ఉండకూడదు. దానికోసమే 3 times కౌంటర్కి వెళ్ళేసి వచ్చాము. ఆ తర్వాత దర్శనం కూడా అయిపోయింది, బట్ ఏం షూట్ చేయలేదు. తర్వాత షాపింగ్ చేస్తున్నాము. దర్శనంకి చాలా ఎక్కువ క్రౌడ్ ఉండింది. ఫస్ట్ కాబట్టి లోకల్ వాళ్ళు కూడా చాలా ఉన్నారు, దాంట్లో అయ్యప్ప స్వాములు కూడా ఎక్కువ ఉన్నారు. 500 టికెట్ ఇచ్చేసి అప్పటికే 2.5 hours పట్టింది మాకు 500కే. నార్మల్ దర్శనం అయితే ఆఫ్టర్నూన్ వరకు ఇంకా టెంపుల్లోనే ఉండేది. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, గూగుల్లో సెర్చ్ చేసేసి మంచి హోటల్ ఎక్కడ అని చెప్పేసి త్రివేంద్రంలో సెర్చ్ చేస్తే ఇది బాగా అనిపించింది. రఘుస్వామి చూసేసి ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చాడు. బ్రేక్ఫాస్ట్ చేయలేం కదా, డైరెక్ట్ మీల్స్ అలా తినడానికని వచ్చాము. బట్ టైం వచ్చేసి 11:45 అవుతుంది. 12 o'clockకి స్టార్ట్ అంట. 15 minutes వెయిట్ చేసాము. ఆ లోపు ధీరన్ యోధాకి స్టార్టర్స్ చెప్పేసాము. వాళ్ళు ఇద్దరు తిన్నారు. ఇప్పుడు మీల్స్ చెప్పామన్నమాట. మీల్స్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే సూప్ ఇచ్చారు. అండ్ టెంపుల్ బయట షూట్ చేయడానికి కూడా ఏం లేదు, వెళ్ళేటప్పుడే చూపించాను కదా. కొంచెం ఏదైనా షూట్ చేద్దామంటే పాపం ధీరన్ యోధ ఇద్దరు అలసిపోయారు మార్నింగ్ నుంచి. వాళ్ళు కాఫీ టీ కూడా తాగలేదు. 12 అవుతుంది, ఏం తినలేదు కదా, నీరసంగా అనిపించి ఓపిక లేదు. ఇంకా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చుంటున్నారు. సో ఇంకేం షూట్ చేయలేదు. ఎంత లావుంది స్వామి ఇది. చాలా హెల్దీ. మీల్స్ తర్వాత రైస్, నార్మల్ రైస్ కావాలా, ఏం రైస్ అని అడిగారు. అంటే డిఫరెంట్ ఏముంటుంది అని అడిగితే ఇది రెడ్ రైస్ అంట, హెల్దీ రైస్ అంట. సో నేను కొంచెం ట్రై చేశాను. చూడ్డానికి లా ఉంది, బట్ చాలా టేస్టీగా ఉంది. ఇంకా బయటకు వచ్చాక ఈ కేరళలో ఎక్కడ పడితే అక్కడ లాటీలు అమ్ముతూ ఉన్నారు, బట్ మేము వద్దని చెప్పాము. హైదరాబాద్ కదా, మనం తీసుకొని ఏం చేస్తాం. ఇంకా
అండ్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ మేము టెంపుల్ దగ్గర నుంచి రెస్టారెంట్కి ఆటోలో వచ్చామన్నమాట. కార్ పార్కింగ్లో ఎక్కడో ఉంది. ఇంకా డ్రైవర్కి కాల్ చేసినా ఇబ్బంది అవుతుంది, పార్కింగ్లో నుంచి తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము కదా, సో ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఆటోలో వచ్చాము. మంచిగా తిన్నాము, ఆ తర్వాత మళ్ళీ ఆటోలో వెళ్తున్నాము. మీకు టెంపుల్ దగ్గర అంతగా చూపించలేను కదా, ఇక్కడ టౌన్ చూపిస్తాను ఆటోలో నుంచి, చూసేయండి. అయితే మేము మెయిన్ టౌన్లో ఉన్నాం కాబట్టి కొంచెం బిల్డింగ్స్ అన్నీ పాతగానే ఉన్నాయి, ఇల్లులు కూడా పాతగానే ఉన్నాయి. టౌన్ ఎక్స్టెన్షన్ అయ్యి ఉంటుంది, కొత్తగా బిల్డింగ్స్ అవన్నీ ఉండుంటాయి. బట్ టెంపుల్ నియర్ బై మాత్రం ఓల్డ్ హౌజెస్తోని అంటే ట్రెడిషనల్గా అనిపించింది లుక్ వైజ్. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ గణపతి టెంపుల్ అంటే చాలా చాలా బాగుంది. మెయిన్ ఇంత పెద్ద టౌన్ కదా, ఈ టెంపుల్స్ నియర్ బై టెంపుల్స్ అంటే ఆబ్వియస్లీ చాలా బాగుంటాయి. చాలా బాగుంది గణపతి టెంపుల్. ఇంకా ఆటో కూడా మళ్ళీ టెంపుల్ ముందు నుంచే వెళ్తుంది. అండ్ ఈరోజు జనవరి 1 కాబట్టి మామూలుగా అయినా కానీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అంటే టెంపుల్స్కి చాలామంది వెళ్తూనే ఉంటారు. మేమేమో ట్రిప్ కానీ వచ్చాము. లోకల్ వాళ్ళు అయితే ఇంకా న్యూ ఇయర్ కదా అని చెప్పేసి చాలామంది కనిపించారు ఎక్స్ట్రాగా. అంటే చాలామంది లోకల్స్ ఉన్నారు, తర్వాత అయ్యప్ప స్వాములు. నార్మల్ క్రౌడ్ అయితే అంతగా కనిపించలేదు. అయ్యప్ప స్వాములు కూడా మన తెలుగు వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. మేము కూడా అలానే వచ్చాము కదా, సో టెంపుల్ క్రాస్ చేసేసి పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నాకు ఆయిల్స్, కోకోనట్ ఆయిల్ ఇక్కడ చూస్తున్నారా, చాలా మంది కొనుక్కుంటున్నారు. కేరళ కదా, నేను తీసుకుంటానంటే మా రఘుస్వామి అసలు వద్దని చెప్పారు. మనం ఎక్కువ యూజ్ చేయము, ఎందుకులే వద్దు అని చెప్పేసి అదొక్కటి తీసుకోవాల్సిందేమో అనిపించింది. షాపింగ్ అయితే తక్కువే చేసాము, బట్ ఆయిల్స్ అయితే ఎక్కువ కనిపించాయి నాకు స్టాల్స్. మాటల్లో పడి మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. దర్శనంకి ఎంత టైం పట్టింది, ఎలా వెళ్ళామని కాదు, దర్శనం ఎంత అద్భుతంగా అంటే అసలు 3 ద్వారాల నుంచి కదా ఇక్కడ మనం స్వామిని చూస్తాము. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో. 500 టికెట్స్ తీసుకున్న నార్మల్ వాళ్ళకి సేమో కాదో నాకు తెలియదు, కానీ మేము 500 తీసుకొని వెళ్ళామా పర్ పర్సన్కి. దర్శనం మాత్రం అద్భుతం, చాలా చాలా మంచిగా అయింది. 3 వేస్లో 3 భాగాలుగా స్వామిని దర్శనం చేసుకున్నాము. సూపర్గా అంటే సూపర్గా అనిపించింది దర్శనం. ఫుల్ సాటిస్ఫై అనమాట. ఇలా కళ్ళ ముందు గదులుతూ ఉంటుంది స్వామి రూపం, అంత అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది, చాలా మంచి దర్శనం అయింది. అండ్ ఆ తర్వాత ఆటోలో దిగేసి కార్ ఎక్కేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మేము కోవలం బీచ్ అక్కడికి వెళ్తున్నాము కేరళలో. నాకు కేరళ త్రివేంద్రం వెళ్తున్నామంటే ఈ టెంపుల్ ఒక్కటే ఐడియా ఉంది. యాక్చువల్లీ బీచ్ గురించి అసలు ఐడియా లేదు. విన్నాను, రీల్స్లో అలా చూశాను, కానీ వెళ్తామో లేదో అసలు ఐడియా లేదు. బట్ సూపర్ ఎక్సైటెడ్ పర్సన్ ఒకరు ఉన్నారు ఈ బీచ్ చూడడానికి మా దగ్గర. ఎవరో చూడండి మీరే. చెప్పు ఎక్కడికి వచ్చినా? సోషల్ బుక్ లో ఉంది, చాలా ఫేమస్ అక్కడ వచ్చినాం. యోధకి సిలబస్లో ఈ బీచ్ గురించి ఉందంట. కేరళలో కోవలం బీచ్ చాలా ఫేమస్ అని ఏదేదో చెప్పాడు కారులో. నాకు అంటే నిద్ర సరిగ్గా లేక నేను కారు ఎక్కడం పడుకోవడం అంతే, ఇంకా ప్లేస్ రాగానే దిగడము. యోధ మాత్రం అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడో, బీచ్కి వెళ్తున్నాం, కోవలం బీచ్కి వెళ్తున్నామని. ఇటు వెళ్ళిరు రఘుస్వామి పిల్లలు. రఘుస్వామి రఘుస్వామి కొత్త బీచ్ ఒకటి చూస్తున్నామన్న సంతోషం, కానీ బీచ్ అంటే వాటర్లో ఆడాలి, ఇంకా తడవాలి అలా ఫీల్ లేదనమాట. యాక్చువల్లీ మేము ఇక్కడ స్టే లేదు కదా, బీచ్కి వస్తాము అనే మూడ్ కూడా లేదు. అంటే అనుకోలేదన్నమాట, ఇది కొత్త బీచ్ కదా, చూసాము అంతవరకే. బట్ పిల్లలు ఆడుకుంటున్నారు.
ఒక మంచి ఫోటో ఒక మంచి వీడియో తీసుకుందామని ఎంత ప్రయత్నించినా ఫుల్ క్రౌడ్ ఉంది, ఎక్కడ వెళ్ళాలో అర్థం అవ్వలేదు. జనవరి 1 కదా, చాలా మంది బీచ్లోనే ఉన్నారు సెలబ్రేషన్స్తో. ఇందాక చూసారు కదా అనమాట, అది న్యూ ఇయర్ ఎఫెక్ట్ అనమాట. యోధా అయితే మొత్తం తడిసాడు. ఫైనల్లీ నా మీద కూడా వాటర్ వేసాడు కొన్ని. ఇంకా వద్దని చెప్పేసి గట్టిగా చెప్పినా వినకుండా ఇంకేసేసాడు. ఇంకా బీచ్ చూసేసాము, యోధా సాటిస్ఫై. ఇంకా మేము కూడా కాసేపు అలా వాక్ చేసాము ఆ చివరి నుంచి చివరి వరకు. కారు వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా అక్కడ పార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు మేము బీచ్లో నుంచి వాక్ చేస్తూ శివుడిది చూడు స్టాచ్యూ, అద్భుతం అసలు. అయ్యో సో నెక్స్ట్ వచ్చేసి మేము హజిమల శివక్షేత్ర టెంపుల్. అసలు ఎంత అద్భుతం అంటే ఈ స్టాచ్యూ, నేను చాలా రీల్స్ చూసాను వీడియోస్లలో, అసలు మాటలో చెప్పలేము అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అరేబియా సముద్ర తీరంలో 58 అడుగుల ఎత్తైన శివుని స్టాచ్యూ. కేరళలోనే ఎత్తైన శివుని స్టాచ్యూ అన్నమాట ఇది. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎత్తు అది కాకపోయినా అసలు ఆ శిల్పాన్ని చెక్కడం అసలు ఎంత అద్భుతంగా ఉందో. కింద నుంచి పైన వరకు 2 కళ్ళు సరిపోవు చూడ్డానికి, అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి పార్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అదిను సముద్ర తీరంలో ఉంది కదా, ఇంకా అందంగా అనిపిస్తుంది. చాలా టైం స్పెండ్ చేసాము, ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. శివుడి స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. అండ్ వ్యూ అయితే ఇంకా అద్భుతంగా చాలా బాగుంది. చూస్తున్నారా సముద్రము, ఇంకా శివుడి స్టాచ్యూ ఇక్కడ చాలా చాలా బాగుంది. ఇంకా యోధా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు, చాలాసేపటి నుంచి ఇక్కడే నిల్చొని చూస్తున్నాడు.
కొత్త సంవత్సరం అనుకుంటాం. ఏ టెంపుల్లో వెళ్ళినా ఫుల్ కలకల్లాడుతూ ఉంది. అండ్ మా న్యూ ఇయర్ కూడా ఎంత అద్భుతంగా అవుతుంది. అన్ని మంచి మంచి దేవస్థానాలు తిరుగుతూ మంచి మంచి దర్శనాలు చేసుకుంటూ చాలా అద్భుతంగా అవుతుంది ఆ డే అంతా. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు. ఇంకా మేము ప్రసాదం తీసుకోలేదు, బొట్టు పెట్టించుకొని ఇంకా ఇంటికి వచ్చేసరికి టైం పడుతుంది కదా. సో ప్రసాదాలు తీసుకున్నా ఇంకా ఉండవు, తినే ఓపిక కూడా లేదనమాట. బాగుందాటి వెదర్ అంతా కూల్గా ఉండింది. ఇంకా సముద్రం పక్కన కదా, వేడివేడిగా ఏదన్నా ఉంటే బాగుండే అనిపించింది. బట్ ఫుడ్ అయితే ఏం తినలేదు ఈ టైంలో. కానీ ఇంకా టీ తీసుకొని అలా సముద్రం చూసుకుంటూ కొంచెం ఎంజాయ్ చేద్దామని వెళ్ళామన్నమాట. ఒక దగ్గర సెట్ అయిపోయి వ్యూ చూసుకుంటూ టీ తాగుతూ ఉన్నాము. ఐ లవ్ అజిమలై, సూపర్, సీరియస్లీ రియల్లీ సూపర్. శివ స్టాచ్యూ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే, చాలా చాలా నచ్చింది. అండ్ తిరువనంతపురం కూడా స్వామి దర్శనం అంతకన్నా అద్భుతం, చాలా బాగా అయింది. ఇంకా కొన్ని ఫొటోస్ దిగాము. ఆ తర్వాత నెక్స్ట్ ట్రావెల్ స్టార్ట్, తిరువనంతపురం టు కన్యాకుమారి. సో నెక్స్ట్ వీడియోలో కన్యాకుమారి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంక ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. అండ్ నా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు, చాలా టైం పట్టేట్టుంది. సో అలా అని వీడియోస్ చేయకుండా వదిలేస్తే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను.